నమో వెంకటేశాయ. పంకజోదర నీవపార కర్ముండవు భవదీయ కర్మాబ్ది పారమయ్యద నెరిగెదనని మది నిశ్చయించినవాడు పరికింపగా మతిభ్రష్టుగాక విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ మాయాపయోనిధి మగ్నమౌట తెలిసియు తమ బుద్ధి తెలియని మూఢులనే మన అఖిల లోకేశ్వరేశ దాసజనకోటికతి సౌఖ్యదాయకములు నితత కరుణా సుధాతరంగితములైన నీ కటాక్షేక్షణములచే నిరయమము జూచి సుఖులను జేయవే సుభగ చరిత అని శ్రీనివాసుని యొక్క దివ్య కటాక్ష వీక్షణను నిరంతరము కూడా కోరుకునేటువంటి మనందరికీ కూడా ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని వేడుకుంటూ ప్రతినిత్యము సాయం సంధ్యా సమయంలో మనం పురాణాల్లో ఉత్తమమైనటువంటిది అందరికీ అన్ని రకాల సౌకర్యాలను సౌలభ్యాలను అన్నిటికీ మించిన తురీయమైనటువంటి ముక్తిని కూడా అందించేటువంటి భక్తి శాస్త్రం శ్రీమద్ భాగవతం శుకముఖము నుంచి ఆవిర్భవించినటువంటి అమృత తుల్యమైనది అమృతానికన్నా మించినది అని మనం భాగవత మహాత్మ్యంలో క్వ కథ క్వ సుధ అని చెప్పి సుధ కన్నా మించినటువంటిది భగవత్ కథగా భాగవత కథగా మనం నిరంతరము కూడా ఆచార్యముఖతః అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఆచార్యుల వారు ఇక్కడికి రాలేనటువంటి అనివార్య కారణముల చేత అనుస్థితులై ఉండగా మనం యథాశక్తి నిరంతరము నిర్వహించేటువంటి పునశ్చరణ అదేవిధంగా భక్త్యా భాగవతం జ్ఞేయం భక్త్యై భాగవతం జ్ఞేయం అని చెప్పి భక్తి కొరకు భాగవతాన్ని ఒకసారి పఠించాలి, భక్తి తెలిసిన తర్వాత అవగాహన వచ్చిన తర్వాత భక్తితో భాగవతాన్ని మరొక మారు పఠించాలి అని నారదాదులందరూ కూడా దీనికి నిదర్శనమని కూడా మనకు చెబుతూ ఉన్నారు. అటువంటి అవకాశాన్ని కూడా ఆ దేవదేవుడే మనకు అందిస్తూ ఉన్నాడు. నిరంతరము అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి బుద్ధిశక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని మరొక్క మారు కోరుకుంటూ రేపటి నుంచి యథాప్రకారం మనం ఆచార్యముఖతః ఈ అధ్యయన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుంటూ ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శారదేందు ప్రకాశాయ శారదాగమహేతవే శారదాపతి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం
करिष्यामहे। अस्य श्रीमद्भागवतस्तोत्रमहामन्त्रस्य नारद ऋषिः बृहती छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजम् भक्तिशक्तिः ज्ञानवैराग्येकीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानं नारायणाशनिवरायुधसिद्धिहस्तम् व्यासप्रसूतशुकवीरसमूहशस्तम् पापालिशत्रुपरिमर्दनकामतस्तम् शस्त्रालयं विशतभागवतं प्रशस्तम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని అనుగ్రహ విశేషంతో అనునిత్యము శ్రీమద్భాగవత పారాయణ ప్రవచన కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రలమవుతూ ఉన్నాం. ఈనాడు కూడా పంచమ స్కంధంలో 2వ అధ్యాయంలో గద్యం నుంచి ప్రారంభించి మనం పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ప్రస్తుత వృత్తాంతం మనువు యొక్క పుత్రుడైనటువంటి ప్రియవ్రతుని యొక్క సంతానాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ప్రియవ్రతుడు ఎంత ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడంటే కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు అనబడేటువంటి అరిషడ్వర్గములను జయించినటువంటి వాడు. బాహ్య శత్రువులు అంతఃశత్రువులు అని 2 విధాలు. అంతఃశత్రువుల్ని మనం ముందుగా జయించాలి, ఎంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అంటే కామము కోరికలు, అలాగే క్రోధము, లోభము, మోహము, మదము అంటే అహంకారము, మాత్సర్యము అంటే అసూయకి పరాకాష్ట. ఇవన్నీ మనలోనే ఉంటాయి. ఈ అంతర్గత శత్రువులను మనం జయించకుండా ఏ భక్తి మార్గాన్ని ప్రారంభించినా కూడా అది అంత ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అందువల్ల ఇక్కడ ప్రియవ్రతుడనేటువంటి మహారాజు ముందుగా తనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాన్ని జయించాడు. మరి తండ్రి ఎంత గొప్పవాడో కుమారుడు కూడా అలాగే ఉంటాడు. ఆ ప్రియవ్రతునికి కలిగినటువంటి సంతానంలో మొట్టమొదటి వాడు ఆగ్నేధ్రుడు అనే పేరు కలిగినటువంటి కుమారుడు. ఆ ఆగ్నేధ్రుడు అనేటువంటి కుమారునికి తన కారణంగా భూమి ద్వీపాలుగా మలచబడింది. ఆ ద్వీపాలలో జంబూద్వీపం అనే భాగాన్ని ఆగ్నేధ్రునికి అప్పగించాడు తండ్రి గారైనటువంటి ప్రియవ్రతుడు. ఆగ్నేధ్రుడు ఆ జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. తాను కూడా ఒక చక్కని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి, సత్సంతానాన్ని పొందాలి అనేటువంటి కోరికతో తపస్సు చేయటానికి బయలుదేరాడు ఆగ్నేధ్రుడు కూడా. అంతా ఒక క్రమశిక్షణగా ఈ వంశాల్లో అందరూ కూడా ముముక్షువులు, సత్పురుషులైనటువంటి సంతానాన్ని కోరేటువంటి వాళ్ళు, భగవద్భక్తిపరులు, భాగవత సాంగత్యాన్ని కోరుకునేవాళ్ళు వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడు ఆగ్నేధ్రుడు కూడా మందర పర్వత ప్రదేశానికి చేరుకుని అక్కడ చక్కగా తపస్సు ప్రారంభించాడు బ్రహ్మదేవుణ్ణి గురించి. ఆ బ్రహ్మదేవుడు ఆగ్నేధ్రుని యొక్క గొప్పతనం తెలిసినవాడు కాబట్టి అతని కోసం ప్రత్యేకంగా బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఒక కన్యకామణిని పంపించాడు. ఆమె పేరు పూర్వచిత్తి అనే పేరు కలిగినటువంటి స్త్రీమూర్తి. ఆమె ఆగ్నేధ్రుడు ఎక్కడైతే తపస్సు చేస్తూ ఉన్నాడో అక్కడికి వచ్చింది. ఆమెను
ఈ ఆగ్నేయుడు చూచాడు, అతన్ని పూర్వచిత్తి చూచింది. ఆమె సౌందర్యాన్ని చూచి తస్యాహ సులలిత గమన పదవిన్యాస గతి విలాసాయాహ, ఎంతో చక్కని హంసగమనంతో కాలి గజ్జెలు గల్లు గల్లుమంటూ ఉంటే ఆ సుందరాంగి అలా అలా వయ్యారంగా నడుస్తూ ఉన్నది. ఆ సమయంలో ఆమె పాదముల యందు చేతుల యందు ఉన్నటువంటి చక్కని శబ్దం చేసేటువంటి ఆభరణముల యొక్క ధ్వనిని విని ఆ రాజకుమారుడైనటువంటి ఆగ్నేయుద్రుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. ఆమెతో మాట మంతి కలిపాడు. ఆమె కూడా బ్రహ్మచేత పంపబడింది. లక్ష్యం ఏమిటి అంటే ఆగ్నేయుద్రుడిని వివాహం చేసుకోవటమే. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని పాటించారు. ఆ తరువాత ఆగ్నేయుద్రునికి పూర్వచిత్తి అనేటువంటి ఆమె యందు 9 మంది సంతానం కలిగారు. ఆ 9 మందిలో మొట్టమొదటి వాడెవరు అంటే నాభి అనే పేరు కలిగినటువంటి మహారాజు. ఆ నాభి కూడా ఆ తండ్రి ఆగ్నేయుద్రునికి సాటి వచ్చేటువంటి వాడే. అతడు కూడా రాజ్యపాలన చేస్తూ యజ్ఞం చేశాడు. శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ యజ్ఞో వై విష్ణు అని వర్ణించినట్లు యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని గురించి తలుచుకునేసరికి అతని భక్తి ప్రపత్తులకు శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వీళ్ళందరూ కూడా నాభి చక్రవర్తి తరపున కోరారు ఆ శ్రీ మహావిష్ణువుని, నీలాంటి సంతానం కావాలి మా మహారాజు గారికి. నాభి కూడా అదే కోరాడు, నీలాంటి సంతానం కావాలన్నాడు. అంటే నాలాంటి వాళ్ళు ఇంక ఈ లోకంలో విశ్వంలో ఎవరూ లేరు, కాబట్టి నేనే నా అంశతో ఈ నాభి చక్రవర్తికి నేను కుమారునిగా జన్మిస్తాను అని చెప్పాడు. ఆ నాభి భార్య పేరే మేరుదేవి. వారిద్దరికీ జన్మించినటువంటి కుమారుడే వృషభదేవుడు. వృషభుడనేటువంటి పేరుతో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే వృషభదేవుడు. మరి శ్రీ మహావిష్ణువు అంశ అంటే ఆయన లక్షణాలే ఉంటాయి. ఆ వృషభదేవుని యొక్క శరీరం మీద పాదములలో చేతులలో దైవ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంకుశముద్ర, శంఖముద్ర ఇలాంటి మహాపురుష ఉత్తమోత్తములైనటువంటి దేవతల యొక్క శ్రీ మహావిష్ణు యొక్క చిహ్నాలన్నీ కూడా వృషభదేవుని యొక్క ఆ చేతులలో పాదాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఆ వృషభదేవుడు ఎంత గొప్పవాడు అంటే అతన్ని చూచి, అతని పరిపాలన చూచి దేవేంద్రుడు కూడా అసూయపడ్డాడు. దేవేంద్రుడు అసూయపడి ఎలాగైనా సరే వృషభదేవునికి ఇబ్బంది కలిగించాలనుకున్నాడు. కానీ ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కదా, తన యొక్క ప్రభావంతో తపశ్శక్తితో సువృష్టి కలిగే విధంగా సస్యశ్యామలంగా రాజ్యమంతా పరిపాలింపబడేట్టు వృషభదేవుడు ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చక్కగా పరిపాలన చేశాడు. చిట్ట చివరికి ఆ వృషభదేవుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే ఇంద్రుని యొక్క కుమార్తె అయినటువంటి జయంతి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అంటే ఇంద్రుడు కూడా వృషభదేవునికి వశమైపోయాడు. ఆ వృషభదేవునకు జయంతికి జన్మించినటువంటి సంతానం 100 మంది సంతానం. ఆ 100 మందిలో మొట్టమొదటి వాడు ప్రఖ్యాతి చెందినటువంటి కుమారుడెవరు అంటే భరతుడు. ఆ భరతుడనేటువంటి వాని పేరు మీదే భారతవర్షం అని పేరు వచ్చిందని శ్రీమద్భాగవతంలో చక్కగా వర్ణించి చెప్పారు వ్యాస మహర్షి. అంటే ఈ వంశ పరంపరలో మనకి ఏం కనిపిస్తోంది అంటే అనుక్షణము తమలో ఉన్నటువంటి లోపాలను ఏమైనా ఉన్నాయా అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ఆ దుర్గుణములన్నింటినీ విడిచిపెట్టడం, సన్మార్గం మీద ఆసక్తి కలిగి ఉండడం, అందరినీ తమవారిలాగా అభిమానిస్తూ ఉండడం, దైవ సంబంధమైన సత్కార్యాలు ఆచరిస్తూ ఉండడం, వాటి ద్వారా ప్రజలకు లోకానికి శ్రేయస్సు కలిగించటం, ఇటువంటి సల్లక్షణ లక్షితులైనటువంటి వారు ఆ మనువు వంశంలో ప్రియవ్రతుని వంశంలో గోచరిస్తూ ఉన్నారు. అంత అద్భుతమైనటువంటి ఈ భాగాన్ని ఈనాడు మనం పారాయణ చేసుకుంటున్నాం. పంచమ స్కంధంలో 2వ అధ్యాయం నుంచి ఆచార్యుల వారు మనందరి చేత పారాయణ చేయిస్తారు. భక్తి శ్రద్ధలతో పారాయణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ద్వితీయోऽధ్యాయః ద్వితీయోऽధ్యాయః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏవం పితరి పితరి సంప్రవృత్తే సంప్రవృత్తే తదనుశాసనే తదనుశాసనే వర్తమానః ఆగ్నేధ్రః జంబూద్వీపౌకసః జంబూద్వీపౌకసః ప్రజాః ఔరసవత్ ధర్మావేక్షమాణః పర్యగోపాయత్ స చ కదాచిత్ పితృలోకకామః సురవర వనిత క్రీడాచలద్రోణ్యాం భగవంతం విశ్వసృజాం పతిం ఆభృత పరిచర్యోపకరణః ఆత్మైకాగ్ర్యేణ తపస్వీ ఆరాధయాం బభూవ తదుపలభ్య భగవాన్ ఆదిపురుషః సదసి గాయంతీం పూర్వచిత్తిం నామ అప్సరసం అభియాపయామాస సా చ తదా ఆశ్రమోపవనం అతి రమణీయం వివిధ నిబిడ విటపి విటప నికర సంశ్లిష్ట పురట లతారూఢ స్థల విహంగమ మిథునైః ప్రోచ్యమాన శృతిభిః ప్రతిబోధ్యమాన సలిల కుక్కుట కారండవ కలహంసాదిభిః విచిత్రం ఉపకూజితామల జలాశయ కమలాకరం ఉపబభ్రామ తస్యాః సులలిత గమన పదవిన్యాస గతి విలాసాయాశ్చ అనుపదం ఖణఖణాయమాన రుచిర చరణాభరణస్వనం ఉపాకర్ణ్య నరదేవకుమారః సమాధియోగేన ఆమీలిత నయన నలన ముకుల యుగళం ఈషత్ వికచయ్య వ్యచష్ట తామేవ అవిదూరే మధుకరీమివ సుమనసః ఉపజిఘ్రంతీం దివిజ మనుజ మనోనయన ఆహ్లాదదుఘైః గతి విహార వ్రీడా వినయావలోక సుస్వరాక్షరావయవైః మనసి నృణాం కుసుమాయుధస్య విదధతీం వివరం నిజముఖ విగళిత అమృతాసవన సహాస భాషణమోద మదాంధ మధుకర నికరోపరోధేన ద్రుతపద విన్యాసేన వల్గుస్పందనస్తన కలశ కబర భార రశనాం
వల్గు స్పందన స్తన కలశ కబరభార రచనాం దేవీం దేవీం తదవలోకనేన తదవలోకనేన వివృతావసరస్య వివృతావసరస్య భగవతో భగవతో మకరధ్వజస్య మకరధ్వజస్య వశముపనీతో వశముపనీతో జడవదితి హోవాచ. జడవదితి హోవాచ. కాత్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే కాత్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే మాయాసి కాపి భగవత్ పరదేవతాయాః మాయాసి కాపి భగవత్ పరదేవతాయాః విద్యే బిభర్షి ధనుషీ సుహృదాత్మనోర్థే విద్యే బిభర్షి ధనుషీ సుహృదాత్మనోర్థే కిం వా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్ కిం వా మృగాన్ మృగయసే విపినే ప్రమత్తాన్ బాణావిమౌ భగవతః శతపత్రపత్రౌ బాణావిమౌ భగవతః శతపత్రపత్రౌ శాంతావపుంఖరుచిరావతి దిగ్మదంతౌ శాంతావపుంఖరుచిరావతి తిగ్మదంతౌ కస్మై యుయుంక్షసి వనే విచరన్న విద్మః కస్మై యుయుంక్షసి వనే విచరన్న విద్మః క్షేమాయ నో జడధియాం తవ విక్రమోస్తు క్షేమాయ నో జడధియాం తవ విక్రమోస్తు శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి శిష్యా ఇమే భగవతః పరితః పఠంతి గాయంతి సామసహరస్యమజస్రమీశం గాయంతి సామసరహస్యమజస్రమీశం యుష్మచ్చికా విలులితా సుమనోభివృష్టిః యుష్మచ్చిఖా విలులితా సుమనోభివృష్టిః సర్వే భజంత్ర్యుషిగణా ఇవ వేదశాఖాః సర్వే భజంత్ర్యుషిగణా ఇవ వేదశాఖాః వాచం పరం చరణ పంజరతిత్తిరీణాం వాచం పరం చరణ పంజరతిత్తిరీణాం బ్రహ్మన్న రూపముఖరాం శృణవామతుభ్యం బ్రహ్మన్న రూపముఖరాం శృణవామతుభ్యం లబ్ధా కదంబరుచిరంక విటంక బింబే లబ్ధా కదంబరుచిరంక విటంక బింబే యస్యామలాత పరిధిః క్వచవల్కలంతే యస్యామలాత పరిధిః క్వచవల్కలంతే కిం సంభృతం రుచరయోర్ద్విజశృంగయోస్తే కిం సంభృతం రుచిరయోర్ద్విజశృంగయోస్తే మధ్యే కృశో వహసి యత్ర దృశిశ్రితా మే మధ్యే కృశో వహసి యత్ర దృశిశ్రితా మే పంకోరుణస్సురభిరాత్మవిషాణ ఈదృక్ పంకోరుణస్సురభిరాత్మవిషాణ ఈదృక్ ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి ఏనాశ్రమం సుభగమే సురభీకరోషి లోకం ప్రదర్శయ సుహృత్తమతావకం మే లోకం ప్రదర్శయ సుహృత్తమతావకం మే యత్రత్య ఇత్తమురసావయవావపూర్వౌ యత్రత్య ఇత్తమురసావయవావపూర్వౌ అస్మద్విధస్య మన ఉన్నయనౌ బిభర్తి అస్మద్విధస్య మన ఉన్నయనౌ బిభర్తి బహ్వద్భుతం సరసరాస సుధాదివక్త్రే బహ్వద్భుతం సరసరాస సుధాదివక్త్రే కావాత్మవృత్తిరదనాద్ధ విరంగవాతి కావాత్మవృత్తిరదనాద్ధ విరంగవాతి విష్ణోః కలాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ విష్ణోః కలాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్నమీనయుగళం ద్విజపంక్తిశోచిః ఉద్విగ్నమీనయుగళం ద్విజపంక్తిశోచిః ఆసన్నభృంగనికరం సరయిన్ముఖం తే ఆసన్న భృంగనికరం సర ఇన్ముఖం తే యోసౌ త్వయాకరసరోజహతః పతంగో యోసౌ త్వయా కరసరోజహతః పతంగో దిక్షు
దిక్షుభ్రమన్ భ్రమత ఏ జయతే క్షిణీ మే. దిక్షుభ్రమన్ భ్రమత ఏ జయతే క్షిణీ మే. ముక్తం నతే స్మరసి వక్రజటావరూథం. ముక్తం నతే స్మరసి వక్రజటావరూథం. కష్టో నిలోహరతి లంపట ఏషనీవీం. కష్టో నిలోహరతి లంపట ఏష నీవీం. రూపం తపోధన తపశ్చరతాం తపోఘ్నం. రూపం తపోధన తపశ్చరతాం తపోఘ్నం. హ్యేతత్తు కేన తపసా భవతోపలబ్ధం. హ్యేతత్తు కేన తపసా భవతోపలబ్ధం. చర్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం. చర్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం. కిం వా ప్రసీదతి స వైభవ భావనో మే. కిం వా ప్రసీదతి స వైభవ భావనో మే. నత్వాం త్యజామి దయితం ద్విజదేవ దత్తం. నత్వాం త్యజామి దయితం ద్విజదేవ దత్తం. యస్మిన్ మనో దృగపి నో న వియాతి లగ్నం. యస్మిన్ మనో దృగపి నో న వియాతి లగ్నం. మాం చారు శృంగ్యర్హసి నేతుమనువ్రతంతే. మాం చారు శృంగ్యర్హసి నేతుమనువ్రతంతే. చిత్తం యతః ప్రతిసరంతు శివాः సచివ్యః. చిత్తం యతః ప్రతిసరంతు శివాः సచివ్యః. శ్రీశుక ఉవాచ. శ్రీశుక ఉవాచ. ఇతి ఇతి లలనానునయాతి విశారదో. లలనానునయాతి విశారదో. గ్రామ్య వైదగ్ధ్యయా గ్రామ్య వైదగ్ధయా పరిభాషయా పరిభాషయా తాం తాం విబుధవధూం విబుధవధూం విబుధమతిః విబుధమతిః అధిసభాజయామాస. అధిసభాజయామాస. సా చ సా చ తతస్తస్య తతస్తస్య వీరయూథపతేః వీరయూథపతేః బుద్ధిశీల బుద్ధిశీల రూప విద్యా వయశ్రియౌదార్యేణ బుద్ధిశీల రూప విద్యా వయశ్రియౌదార్యేణ పరిక్షిప్తమనాః పరాక్షిప్తమనాః 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 తేన తేన సహాయుతాయుత పరివత్సరోపలక్షణం సహాయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం కాలం జంబూద్వీపపతినా జంబూద్వీపపతినా భౌమస్వర్గ భోగాన్ భౌమస్వర్గభోగాన్ బుభుజే. బుభుజే. తస్యాముహవా తస్యాముహవా ఆత్మజాన్ ఆత్మజాన్ స రాజవరః ఆగ్నేధ్రః స రాజవరః ఆగ్నేధ్రః నాభి కిం పురుష నాభి కిం పురుష హరివర్ష హరివర్ష ఇలావృత ఇలావృత రమ్యక రమ్యక హిరణ్మయ హిరణ్మయ కురు కురు భద్రాశ్వ భద్రాశ్వ కేతుమాల సంజ్ఞాన్ కేతుమాల సంజ్ఞాన్ నవపుత్రాన్ నవపుత్రాన్ అజనయత్. అజనయత్. సా సూత్వాథ సా సూత్వాథ సుతాన్ నవానువత్సరం సుతాన్ నవానువత్సరం గృహ ఏవాపహాయ గృహ ఏవాపహాయ పూర్వచిత్తిః పూర్వచిత్తిః భూయః ఏవ భూయః ఏవ అజం అజం దేవముపతస్థే. దేవముపతస్థే. ఆగ్నేధ్రసుతాః ఆగ్నేధ్రసుతాః తే తే మాతురనుగ్రహాత్ మాతురనుగ్రహాత్ ఔత్పత్తికేనైవ ఔత్పత్తికేనైవ సంహనన బలోపేతాః సంహనన బలోపేతాః పిత్రా విభక్తాః పిత్రా విభక్తాః ఆత్మతుల్యనామాని ఆత్మతుల్యనామాని యథాభాగం యథాభాగం జంబూద్వీపవర్షాణి జంబూద్వీపవర్షాణి బుభుజుః. బుభుజుః. ఆగ్నేధ్రో రాజా ఆగ్నేధ్రో రాజా అతృప్తః అతృప్తః కామానాం కామానాం అప్సరసమేవ అప్సరసమేవ అనుదినం అనుదినం అధిమన్యమానః అధిమన్యమానః తస్యాః తస్యాః సలోకతాం సలోకతాం శృతిభిరవరుంధః
శృతిభిరవరుంధః యత్ర యత్ర పితరః పితరః మాదయంతే మాదయంతే సంపరేతే పితరి సంపరేతే పితరి నవభ్రాతరో నవభ్రాతరో మేరు ద్రుహితృః మేరు దుహితృః మేరుదేవీం మేరుదేవీం ప్రతిరూపాం ప్రతిరూపాం ఉగ్రద్దం స్ట్రీం ఉగ్రదంష్ట్రీం లతాం లతాం రమ్యాం రమ్యాం శ్యామాం శ్యామాం నారీం నారీం భద్రాం భద్రాం దేవవీతిమితి దేవవీతిమితి సంజ్ఞాః సంజ్ఞాః నవోదవహన్ నవోదవహన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ద్వితీయోऽధ్యాయః ద్వితీయోధ్యాయః. ఇంతవరకు మనం 2వ అధ్యాయాన్ని చక్కగా పారాయణ చేసుకున్నాం. ఆ తరువాత నాభి మహారాజు వృత్తాంతాన్ని తెలిపేటువంటి 3వ అధ్యాయంలో ఉన్న గద్య భాగాన్ని పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే తృతీయోధ్యాయః తృతీయోధ్యాయః శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ నాభిః నాభిః అపత్యకామః అపత్యకామః అప్రజయా అప్రజయా మేరుదేవ్యా మేరుదేవ్యా భగవంతం భగవంతం యజ్ఞపురుషం యజ్ఞపురుషం అవహితాత్మా అవహితాత్మా అయజత అయజత తస్య వావ తస్య వావ శ్రద్ధయా శ్రద్ధయా విశుద్ధభావేన విశుద్ధభావేన యజతః యజతః ప్రవర్గ్యేషు ప్రవర్గ్యేషు ప్రచరత్సు ప్రచరత్సు ద్రవ్యదేశకాల ద్రవ్యదేశకాల మంత్ర మంత్ర ఋత్విగ్దక్షిణ ఋత్విగ్దక్షిణ విధానయోగోపపత్యా విధానయోగోపపత్యా దురధిగమోపి భగవాన్ భాగవత వాత్సల్యతయా భాగవత వాత్సల్యతయా సుప్రతీకః సుప్రతీకః ఆత్మానం అపరాజితం నిజజనాభిప్రేతార్థ విదిత్సయా నిజ జనాభిప్రేతార్థ విధిత్సయా గృహీత హృదయః హృదయంగమం మనోనయనానందన అవయవాభిరామం ఆవిశ్చకార అథః తం ఆవిష్కృత భుజయుగళద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశ కౌశేయాంబరధరం ఉరసి విలసశ్రీవత్సలలామం దరవర వనరుహ వనమాల అచ్చూరి అమృతమణి గదాదిభిః ఉపలక్షితం స్ఫుటకిరణ ప్రవర ముకుట కుండల కటక కటిసూత్ర హారకేయూర నూపురాద్యంగభూషణ విభూషితం ఋత్విక్ సదస్య గృహపతయోః అథనా ఇవ ఋత్విక్ సదస్య గృహపతయః అథనా ఇవ ఉత్తమధనముపలభ్య స బహుమానం అర్హణేన అవనత శీర్షాణః ఉపతస్థుః ఋత్విజ ఊచుః అర్హసి ముహుః అర్హణత్తమార్హణం అస్మాకం అనుపథానాం నమో నమ ఇతి ఏతావత్ సదుపశిక్షితం కోర్హతి పుమాన్ ప్రకృతి గుణ వ్యతికరమతి
ప్రకృతి గుణ వ్యతికరం ప్రకృతి గుణ వ్యతికరం ప్రకృతి గుణ వ్యతికర మతి ప్రకృతి గుణ వ్యతికర మతి అనీశ అనీశ ఈశ్వరస్య పరస్య ఈశ్వరస్య పరస్య ప్రకృతి పురుషయోః ప్రకృతి పురుషయోః అర్వాక్తనాభిః అర్వాక్తనాభిః నామరూపాకృతిభిః నామరూపాకృతిభిః రూప నిరూపణం రూప నిరూపణం సకల జన సకల జన నికాయ వృజిన నికాయ వృజిన నిరసన నిరసన శివతమ ప్రవర శివతమ ప్రవర గుణగణైక దేశ గుణగణైక దేశ కథనాదృతే కథనాదృతే పరిజనానురాగ పరిజనానురాగ విరచిత విరచిత శబల సంశబ్ద శబల సంశబ్ద సలిలసిత కిసలయ సలిలసిత కిసలయ తులసికా దూర్వాంకురైరపి తులసికాదూర్వాంకురైరపి సంహృతయ సంభృతయ సపర్యయా కిల సపర్యయా కిల పరమా పరమా పరితుష్యసి పరితుష్యసి అథానయాపి అథానయాపి న భవతః న భవతః ఇజ్యయా ఇజ్యయా ఉరుభారభరయా ఉరుభారభరయా సముచితం సముచితం అర్థమిహ అర్థమిహ ఉపలభామహే ఉపలభామహే ఆత్మన ఏవ ఆత్మన ఏవ అనుసవనం అనుశవనం అంజస అంజస అవ్యతిరేకేణ అవ్యతిరేకేణ భోభూయమాన భోభూయమాన అశేష పురుషార్థ స్వరూపస్య అశేష పురుషార్థ స్వరూపస్య కింతు కింతు నాథాశిషః నాథాశిషః ఆశాసానాం ఆశాసానాం ఆశాసానానాం ఆశాసానానాం ఏతత్ ఏతత్ అభిసంరాధన మాత్రం అభిసంరాధన మాత్రం భవితుమర్హతి భవితుమర్హతి తద్యథా తద్యథా బాలిశానాం బాలిశానాం స్వయమాత్మనః స్వయమాత్మనః శ్రేయః పరమ విదుషాం శ్రేయః పరమ విదుషాం పరమ పరమ పురుష పరమ పరమ పురుష ప్రకర్ష కరుణయా ప్రకర్ష కరుణయా స్వమహిమానంచ స్వమహిమానంచ అపవర్గాఖ్యం అపవర్గాఖ్యం ఉపకల్పయిష్యన్ ఉపకల్పయిష్యన్ స్వయన్నాపచితః స్వయం నాపచితః ఏవ ఏవ ఇతరవత్ ఇతరవత్ ఇహోపలక్షితః ఇహోపలక్షితః అథాయమేవ అథాయమేవ వరోహి వరోహి అర్హత్తమా అర్హత్తమా యర్హి బర్హిషి యర్హి బర్హిషి రాజర్షేః రాజర్షేః వరదర్షభః వరదర్షభః భవాన్ భవాన్ నిజ పురుషేక్షణ విషయః నిజ పురుషేక్షణ విషయః ఆసీత్ ఆసీత్ అసంగ నిశిత అసంగ నిశిత జ్ఞానానల జ్ఞానానల విధూతాశేష మలానాం విధూతాశేషమలానాం భవత్ స్వభావానాం భవత్ స్వభావానాం ఆత్మారామాణాం ఆత్మారామాణాం మునీనాం మునీనాం అనవరత పరిగుణిత అనవరత పరిగుణిత గుణగణ గుణగణ పరమ మంగళాయన పరమ మంగళాయన గుణగణ కథనోసి గుణగణ కథనోసి అథ కథంచిత్ అథ కథంచిత్ స్ఖలన స్ఖలన క్షుత్పతన క్షుత్పతన జృంభణ జృంభణ దురవస్థానాదిషు దురవస్థానాదిషు వివశానాం వివశానాం న స్మరణాయ న స్మరణాయ జ్వరమరణ దశాయామపి జ్వర మరణ దశాయామపి సకల కష్మల నిరసనాని సకల కష్మల నిరసనాని తవ తవ గుణకృత నామధేయాని గుణకృత నామధేయాని వచన గోచరాణి భవంతు వచన గోచరాణి భవంతు కించ కించ అయం రాజర్షిః అయం రాజర్షిః అపత్యకామః అపత్యకామః ప్రజాం ప్రజాం భవాదృశీం భవాదృశీం ఆశాసానః ఆశాసానః ఈశ్వరమాశిషాం ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి స్వర్గాపవర్గయోరపి భవంతముపధావతి భవంతముపధావతి ప్రజాయాం ప్రజాయాం అర్థప్రత్యయః అర్థప్రత్యయః ధనదమివ ధనదమివ అధనః అధనః ఫలీకరణం ఫలీకరణం కోవా ఇహ కోవా ఇహ తే తే అపరాజితః అపరాజితః అపరాజితయా అపరాజితయ మాయయా మాయయ అనవసిత అనవసిత
పదవ్యానావృతమతి పదవ్యానావృతమతి విషయ విషయ విషరయానావృత విషరయానావృత ప్రకృతి ప్రకృతి అనుపాసిత మహచ్చరణ అనుపాసిత మహచ్చరణ యదుహవావ యదుహవావ తవ పునః తవ పునః అదభ్రకర్త అదభ్రకర్త ఇహ ఇహ సమాహూత సమాహూత తత్ర తత్ర అర్ధధియాం అర్థధియాం మందానాం మందానాం నః నః తద్యత్ తద్యత్ దేవహేళనం దేవహేళనం దేవదేవ దేవదేవ అర్హసి అర్హసి సామ్యేన సామ్యేన సర్వాన్ సర్వాన్ ప్రతివోఢుం ప్రతివోఢుం అవిదుషాం అవిదుషాం శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ ఇతి నిగదేన ఇతి నిగదేన అభిష్టూయమానః అభిష్టూయమానః భగవాన్ భగవాన్ అనిమిషర్షభః అనిమిషర్షభః వర్షధరాభివాదిత వర్షధరాభివాదిత అభివందిత చరణః అభివందిత చరణః సదయం సదయం ఇదమాహ ఇదమాహ శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అహోబత అహోబత అహం అహం ఋషయః ఋషయః భవద్భిః భవద్భిః అవితథ గీర్భిః అవితథ గీర్భిః వరం వరం అసులభం అసులభం అభియాచితః అభియాచితః యదముష్య యదముష్య ఆత్మజః ఆత్మజః మయా సదృశః మయా సదృశః భూయాదితి భూయాదితి మమ మమ అహమేవ అహమేవ అభిరూపః అభిరూపః కైవల్యాత్ కైవల్యాత్ అథాపి అథాపి బ్రహ్మవాదః బ్రహ్మవాదః న మృషా న మృషా భవితుమర్హతి భవితుమర్హతి మమైవ హి మమైవ హి ముఖం ముఖం యత్ యత్ ద్విజదేవ కులం ద్విజదేవ కులం తతః తతః ఆగ్నేధ్రియే ఆగ్నేధ్రియే అంశకలయా అంశకలయా అవతరిష్యామి అవతరిష్యామి ఆత్మతుల్యం ఆత్మతుల్యం అనుపలభమానః అనుపలభమానః శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ ఇతి ఇతి నిశామయంత్యాః నిశామయంత్యాః మేరుదేవ్యాః మేరుదేవ్యాః పతిం పతిం అభిధాయ అభిదాయ అంతర్దధే అంతర్థదే భగవాన్ భగవాన్ బర్హిషి తస్మిన్నేవ బర్హిషి తస్మిన్నేవ విష్ణుదత్త భగవాన్ విష్ణుదత్త భగవాన్ పరమర్షిభిః పరమర్షిభిః ప్రసాదితః ప్రసాదితః నాభేః నాభేః ప్రియచికీర్షయ ప్రియచికీర్షయా తదవరోధాయనే తదవరోధాయనే మేరుదేవ్యాం మేరుదేవ్యాం ధర్మాన్ ధర్మాన్ దర్శయితు కామః దర్శయితు కామః వాతరశనానాం వాతరశనానాం శ్రమణానాం శ్రమణానాం ఋషీణాం ఋషీణాం ఊర్ధ్వమంథినాం ఊర్ధ్వమంథినాం శుక్లయా తనువా శుక్లయా తనువా అవతతార అవతతార ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే తృతీయోధ్యాయః తృతీయోధ్యాయః. ఎప్పుడైతే ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఆ స్వామిని శరణు కోరుతారో వారి యొక్క శరణుకి స్వామి దాసుడై భక్తికి వసుడై తప్పక ఆయన అనుగ్రహిస్తాడు అనడానికి నిదర్శనపూర్వకంగా స్వామి అవతరించినటువంటి వైనాన్ని చక్కగా వర్ణించడం జరిగింది. సాక్షాత్తు నాభికి వృషభుడుగా ఆయనే వృషభదేవుడుగా అవతరించే వైనం. అలా అవతరించినప్పుడు ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అన్న విషయాన్ని పోతనామాత్యుడు చెబుతూ అంతనావిష్కృత కాంత చతుర్భుజంబులును పీతాంబరంబును వెలుంగ శ్రీవత్స కౌస్తుభ శ్రీరమాచిన్నంబులు ఉరమందు రమ్యమై ఇరవు పడగ శంఖచక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు చేతులందు మెరయ అతులిత నవరత్నహాటకాంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్ గడలు గొనగ
కర్ణకుండల కటి సూత్ర కనకరత్న హారకేయూరవరనుపురాది భూషణముల భూషితుడైన శ్రీనాయకుండు దంపతులగప్పుడెదుర ప్రత్యక్షమయ్యే అని అత్యద్భుతమైనటువంటి అలంకరణతో ఆయుధ సంపత్తితో ఆ స్వామివారు స్వయంగా దర్శనమిచ్చాడు. అదేవిధంగా భూసురులైనటువంటి బ్రాహ్మణోత్తముల యొక్క మాటను కూడా నేను తీసివేయగలనా అని చెప్తూ మీ అందరి కోరిక మేరకు కూడా అవతరిస్తాను అని చెప్పి వృషభుడుగా స్వామివారు అవతరించడం, అదేవిధంగా అతని పుత్రులైనటువంటి వాడే భరతుడు పరిపాలించినటువంటి భూమి కాబట్టి ఈ భూమికి కూడా భరత భూమి అనేటువంటి పేరు రావడం అని చెప్పి ఆయన ఏ రకంగా దీన్ని నిర్వర్తించాడన్న విషయాన్ని కూడా తెలియపరుస్తూ భూవరుడగు వృషభుడు తన రాజ్యంబు కర్మభూమిగానాత్మగాంచి జనులకందరకును ప్రియంబగునట్లు కర్మతంత్రం వెల్ల తెలుపంగ తలచి కర్మములు చేయుటకు గురువుల యొద్ద వేదంబు చదివి వారల అనుజ్ఞను వహించి శతమన్యుడిచ్చిన సతి జయంతి కన్య పరిణయంబై అట్టిపడతి వలన భరతుడాదిగా సుతుల నూర్వరనుగాంచెనట్టి భరతుని పేరను అవనితలము పురవరాశ్రమ గిరిధరు పూర్ణమగుచు అమరి భారతవర్షనామమున మించే. అలా నిరంతరము మనము ఈనాడు ఈ దేశానికి భారతదేశం అని పేరు చెప్పడానికి కారణాన్ని కూడా ఇక్కడ మనకు తెలియవస్తోంది. ఇలా నిరంతరము ఉత్తమోత్తములైనటువంటి రాజులు పరిపాలించినటువంటి నేలలో జన్మను ఎత్తి వారన్నిటికీ కూడా అవతార పురుషుడైనటువంటి ఆ స్వామి యొక్క లీలను తెలిపేటువంటి గ్రంథ రాజాన్ని మనం శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ వైభవాన్ని తెలిపేటువంటి వృషభదేవుని యొక్క రాజ్య పాలన విశేషాలు తెలిపేటువంటి 4వ అధ్యాయాన్ని కూడా శ్రద్ధగా మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే చతుర్థోధ్యాయః శ్రీశుక ఉవాచ అథ హతం ఉత్పత్త్యైవ అభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః అనుదినం ఏధమానానుభావం ప్రకృతయః ప్రజాః బ్రాహ్మణాః దేవతాశ్చ అవనితల సమవనాయాతితరాం జగృధుః తస్య హవా ఇత్థం వర్ష్మణా వరీయసా బృహత్శ్లోకేన చౌజసా బలేన శ్రియా యశసా వీర్యశౌర్యాభ్యాంచ పితా వృషభ ఇతీదం నామ చకార తస్య హి ఇంద్రః స్పర్ధమానః భగవాన్ వర్షే నవవర్ష తదవధార్య భగవాన్ వృషభదేవః యోగేశ్వరః ప్రహస్య ఆత్మయోగమాయయా స్వవర్షమజనాభం నామాభ్యవర్షత్
నాభిస్తు నాభిస్తు యథాభిలషితం యథాభిలషితం సుప్రజస్త్వం సుప్రజస్త్వం అవరుధ్య అవరుధ్య అతి ప్రమోదభర విహ్వలః అతి ప్రమోదభర విహ్వలః గద్గదాక్షరయా గద్గదాక్షరయ గిరాస్వైరం గిరాస్వైరం గృహీత నరలోక సధర్మం గృహీత నరలోక సధర్మం భగవంతం భగవంతం పురాణ పురుషం పురాణ పురుషం మాయా విలసితమతి మాయా విలసితమతి వత్స వత్స తాత తాత ఇతి ఇతి సానురాగం సానురాగం ఉపలాలయన్ ఉపలాలయన్ పరాం పరాం నిర్వృతిం నిర్వృతిం ఉపగతః ఉపగతః విదితానురాగమాపౌర ప్రకృతి విదితానురాగమాపౌర ప్రకృతి జనపదో రాజా జనపదో రాజా నాభిరాత్మజం నాభిరాత్మజం సమయసేతు రక్షాయాం సమయసేతు రక్షాయాం అభిషిచ్య అభిషిచ్య బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు ఉపనిధాయ ఉపనిధాయ సహ మేరుదేవ్యా సహ మేరుదేవ్యా విశాలాయాం విశాలాయాం ప్రసన్న నిపుణేన ప్రసన్న నిపుణేన తపసా తపసా సమాధియోగేన సమాధియోగేన నరనారాయణాఖ్యం నరనారాయణాఖ్యం భగవంతం భగవంతం వాసుదేవం వాసుదేవం ఉపాసీనః ఉపాసీనః కాలేన కాలేన తన్మహిమానం తన్మహిమానం అవాప అవాప యస్యః వా యస్యః వా పాండవేయ పాండవేయ శ్లోకా ఉదాహరంతి శ్లోకా ఉదాహరంతి కో ను తత్కర్మ రాజర్షేః కోను తత్కర్మ రాజర్షేః నాభేరన్వాచరేత్ పుమాన్ నాభేరన్వాచరేత్ పుమాన్ అపత్యతామగాద్యస్య అపత్యతామగాద్యస్య హరిశుద్ధేన కర్మణ హరిశుద్ధేన కర్మణ బ్రహ్మణ్యోన్యః కుతో నాభేః బ్రహ్మణ్యోన్యః కుతో నాభేః విప్రామంగళ పూజితాః విప్రామంగళ పూజితాః యస్య బర్హిషి యజ్ఞేశం యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజసా దర్శయామాసు రోజసా అథః భగవాన్ అథః భగవాన్ వృషభదేవః వృషభదేవః స్వవర్షం స్వవర్షం కర్మక్షేత్రం కర్మక్షేత్రం అనుమన్యమానః అనుమన్యమానః ప్రదర్శిత గురుకుల ప్రదర్శిత గురుకుల వాసోలబ్ధవరైః వాసో లబ్ధవరైః గురుభిః గురుభిః అనుజ్ఞాతః అనుజ్ఞాతః గృహమేధినాం గృహమేధినాం ధర్మాన్ ధర్మాన్ అనుశిక్షమాణః అనుశిక్షమాణః జయంత్యాం జయంత్యాం ఇంద్రదత్తాయాం ఇంద్రదత్తాయాం ఉభయలక్షణం కర్మ ఉభయలక్షణం కర్మ సమామ్నాయామ్నాతం సమామ్నాయామ్నాతం అభియుంజన్ అభియుంజన్ ఆత్మజానాం ఆత్మజానాం ఆత్మసమానానాం ఆత్మసమానానాం శతం శతం జనయామాస జనయామాస ఏషాం ఖలు ఏషాం ఖలు మహాయోగి మహాయోగి భరతః భరతః జ్యేష్ఠః జ్యేష్ఠః శ్రేష్ఠగుణః శ్రేష్ఠగుణః ఆసీత్ ఆసీత్ ఏనేదం ఏనేదం వర్షం వర్షం భారతమితి భారతమితి వ్యపదిశంతి వ్యపదిశంతి తమను తమను కుశావర్తః కుశావర్తః ఇలావర్తః ఇలావర్తః బ్రహ్మవర్తః బ్రహ్మావర్తః మలయః మలయః కేతుః కేతుః భద్రసేనః భద్రసేనః ఇంద్రస్పృక్ ఇంద్రస్పృక్ విదర్భః విదర్భః కీకటః కీకటః ఇతి ఇతి నవ నవ సవతి ప్రధానాః నవతి ప్రధానాః నవతి ప్రధానాః నవతి ప్రధానాః కవిర్హరిరంతరిక్షః కవిర్హరిరంతరిక్షః ప్రబుద్ధః పిప్పలాయనః ప్రబుద్ధః పిప్పలాయనః అవిర్హోత్రోధద్రుమిలః ఆవిర్హోత్రోధద్రుమిలః శమసః కరభాజన శమసః కరభాజన ఇతి ఇతి భాగవత ధర్మ దర్శనాః భాగవత ధర్మ దర్శనాః
నవ మహాభాగవతాః నవ మహాభాగవతాః తేషాం సుచరితం తేషాం సుచరితం భగవన్ మహిమోపబృంహితం భగవన్ మహిమోపబృంహితం వసుదేవ నారద సంవాదం వసుదేవ నారద సంవాదం ఉపశమాయనం ఉపశమాయనం ఉపరిష్టాత్ ఉపరిష్టాత్ వర్ణయిష్యామః వర్ణయిష్యామః యవీయాంసః యవీయాంసః ఏకాశీతిః ఏకాశీతిః జాయంతేయాః జాయంతేయాః పితురాదేశకరాః పితురాదేశకరాః మహాశాలీనాః మహాశాలీనాః మహాశ్రోత్రియాః మహాశ్రోత్రియాః యజ్ఞశీలాః యజ్ఞశీలాః కర్మ విశుద్ధాః కర్మ విశుద్ధాః బ్రాహ్మణాః బ్రాహ్మణాః బభూవుః బభూవుః భగవాన్ భగవాన్ వృషభ సంజ్ఞః వృషభ సంజ్ఞః ఆత్మతంత్రః ఆత్మతంత్రః స్వయం స్వయం నిత్య నివృత్తానర్థ పరంపరః నిత్య నివృత్తానర్థ పరంపరః కేవలానందానుభవః కేవలానందానుభవః ఈశ్వర ఏవ ఈశ్వర ఏవ విపరీతవత్ విపరీతవత్ కర్మాణ్యారభమాణః కర్మాణ్యారభమాణః కాలేనానుగతం కాలేనానుగతం ధర్మం ధర్మం ఆచరణేన ఆచరణేన ఉపశిక్షయన్ ఉపశిక్షయన్ అతద్విదాం అతద్విదాం సమః సమః ఉపశాంతః ఉపశాంతః మైత్రః మైత్రః కారుణికః కారుణికః ధర్మార్థ యశః ప్రజానందామృతావరోధేన ధర్మార్థయశః ప్రజానందామృతావరోధేన గృహేషు గృహేషు లోకం లోకం నియమయత్ నియమయత్ యత్యత్ శీర్షణి యద్యత్ శీర్షణి ఆచరితం ఆచరితం తత్తత్ తత్తత్ అనువర్తతే లోకః అనువర్తతే లోకః యద్యపి యద్యపి స్వవిదితం స్వవిదితం సకల ధర్మం సకల ధర్మం బ్రాహ్మం బ్రాహ్మం గుహ్యం గుహ్యం బ్రాహ్మణైః బ్రాహ్మణైః దర్శిత మార్గేణ దర్శిత మార్గేణ సామాదిభిః సామాదిభిః ఉపాయైః ఉపాయైః జనతాం జనతాం అనుశశాస అనుశశాస ద్రవ్యదేశకాల ద్రవ్యదేశకాల వయశ్రద్ధ వయశ్రద్ధా ఋత్విక్ ఋత్విక్ వివిధోద్దేశోపచితైః వివిధోద్దేశోపచితైః సర్వైరపి క్రతుభిః సర్వైరపి క్రతుభిః యథోపదేశం యథోపదేశం శతకృత్వః శతకృత్వః ఇయాజ ఇయాజ భగవతర్షభేణ భగవదర్షభేణ పరిరక్షమాణే పరిరక్ష్యమాణే ఏతస్మిన్ వర్షే ఏతస్మిన్ వర్షే న కశ్చన పురుషః న కశ్చన పురుషః వాంఛతి వాంఛతి అవిద్యమానమివ అవిద్యమానమివ ఆత్మనః ఆత్మనః అన్యస్మాత్ అన్యస్మాత్ కథంచన కథంచన కిమపి కిమపి కర్హిచిదవేక్షతే కర్హిచిదవేక్షతే భర్తః భర్తః అనుసవనం అనుసవనం విజృంభిత విజృంభిత స్నేహాతిశయమంతరేణ స్నేహాతిశయమంతరేణ స కదాచిత్ స కదాచిత్ అటమానః అటమానః భగవాన్ వృషభః భగవాన్ వృషభః బ్రహ్మావర్తగతః బ్రహ్మావర్తగతః బ్రహ్మర్షి ప్రవర సభాయాం బ్రహ్మర్షి ప్రవర సభాయాం ప్రజానాం ప్రజానాం నిశామయంతీనాం నిశామయంతీనాం ఆత్మజాన్ ఆత్మజాన్ అవహితాత్మనః అవహితాత్మనః ప్రశ్రయ ప్రణయభర ప్రశ్రయ ప్రణయభర సుయంత్రితానపి సుయంత్రితానపి ఉపశిక్షయన్ ఉపశిక్షయన్ ఇతి హోవాచ ఇతి హోవాచ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్థోధ్యాయః చతుర్థోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. విద్యావతాం భాగవతే పరీక్ష అని గద్యం కవీనాం నికషం వదంతి అని గద్య రచనలోనే కాదు పఠనంలో కూడా ఉండేటువంటి మాధుర్యము, అదేవిధంగా అందులో ఉండేటువంటి కాఠిన్యాన్ని కూడా మనం ఈనాడు చవి చూశాం. ఏదేమైనప్పటికీ కూడా ఇందులో ఉండేటువంటి అర్థము, అంతరార్థము, ఆత్మతత్వము కూడా మనకు పరిపూర్ణంగా అందివ్వమని ఆ దేవదేవుడైనటువంటి తిరువెంకటనాథుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ
ఆయన యొక్క చరణ కమలంలో సేవిస్తూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.